హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు చూపిస్తున్నానండి చికెన్ కర్రీ. అది కూడా చాలా వెరైటీగా చేస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను. ఇక్కడ మీరు కూడా ట్రై చేసుకోవచ్చండి. ఇదైతే కాంబినేషన్కైనా మనకి బాగుంటుందండి. రైస్ కానీ, పరాటాస్ కానీ, చపాతీ ఏదైనా బాగుంటుందండి. అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుందండి. దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుని చూడండి. ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లో అందరూ ఇలాగే చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది టేస్ట్. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 800 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకుంటున్నానండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అయితే కారం పడుతుంది. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు. ఇక్కడ 1 స్పూన్ అయితే నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఫుల్ అయితే చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. తర్వాత తగినంత చూసుకుని వేసుకుందాము. ఇక్కడ 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి, నిమ్మకాయ రసం వేసేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. కలిపేసుకుని 1 అవర్ అన్నా మనం మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది మ్యారినేట్కి. ఇక్కడ లాస్ట్కి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని కూడా కలిపేసుకుంటున్నానండి. 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటే మనకి జ్యూసీగా వస్తుందండి, చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాండీ పెట్టుకున్నానండి. ఒక 3-4-5 స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనకి నాన్ వెజ్ అనగానే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా చీరుకలు ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే వేయించుకోవడానికి బాగుంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీరు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే చేదు వచ్చేస్తుంది గ్రేవీ అనేది. అందుకని మనం ఇలా వేపుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఇలా వేగాలండి. మనకి ఈ కలర్ అయితే వచ్చేయాలి. ఈ కలర్ రాగానే మనం తీసుకుని బౌల్లో తీసుకుని సపరేట్గా ఆయిల్ సపరేట్ చేసుకుని బౌల్లో వేసుకుని పెట్టుకుందాము. నెక్స్ట్ ఇక్కడ అదే బాండీలో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే నీళ్ళు అస్సలు పోసుకోవట్లేదండి. దీంట్లో నేను ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలండి. మనం ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇది మగ్గే లోపల మనం ఇక్కడ ఉల్లిపాయలు అయితే చూద్దామండి. ఇక్కడ చల్లారిపోయిన ఉల్లిపాయలు మనకి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-6 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే మీరు కొబ్బరి అన్న తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి, లేదంటే మీరు గసగసాలు తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ అయితే చూసుకుందామండి. కొద్దిగా అయితే మనకి ఆయిల్ అయితే వదులుతూ ఉంది చికెన్. చూడండి, కొంచెం పైకి వచ్చింది కదా ఆయిల్. ఇంకొద్దిసేపు పెట్టుకుంటే మనకి ఇంకా బాగా జ్యూసీగా వస్తుందండి చికెన్ అనేది, బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుందాం. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి చాలా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. అందుకని మనకి దేంట్లోకైనా బాగుంటుంది ఇది. మనకి జీరా రైస్ కానీ, బగారా రైస్, ఏ రైస్, బిర్యానీకి కానీ దేనికన్నా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా నేను కసూరి మేతి వేసుకున్నానండి. చేత్తో నలిపేసుకొని అలా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఈ పేస్ట్ వేసుకున్నానో అప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే. 5 మినిట్స్ తర్వాత మనం చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా. ఇంకా మనకి సరిపోతుందండి. ఇంకా 5 మినిట్స్ అలా మూత పెట్టుకోకుండా ఓపెన్లోనే అలా 2 మినిట్స్ పెట్టుకోండి. మనకు అలా 2 మినిట్స్ పెట్టుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. చూసారు కదా, ఇలా చూపించినట్టే ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి గ్రేవీ అంతా రెడీ అయిపోయినట్టండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. నేనైతే జీరా రైస్ తీసుకుంటున్నాను. దీంతోపాటు నేను ఇంట్లో ఈ జీరా రైస్ చేసుకున్నాను. బగారా రైస్, జీరా రైస్, బిర్యానీ, పరాటా ఏదైనా బాగుంటుందండి. నేను జీరా రైస్, బగారా రైస్, పరాటా చేస్తాను. వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా, బగారా రైస్ జీరా రైస్కి చాలా కాంబినేషన్కి అయితే ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మీరు ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కమెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.